అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం మండలం కొండవాండ్లపల్లి సమీపంలో కారు గుర్తులేని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఆసుపత్రికి తరలిస్తుంటే మరొకరు చనిపోయారు. ఇంకొకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కడప నుంచి రాయచోటి వెళుతుండగా ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 1 గంట తర్వాత కడప నుంచి రాయచోటికి వస్తున్నటువంటి ఒక ఇతిహాస్ కారులో 5 మంది వస్తున్నారు. చిట్లూరు హరిజనవాడ దగ్గర ఒక కల్వర్ట్ ఉంది. ఆ కల్వర్ట్ దగ్గర ముందు పోతున్నటువంటి ఒక స్ప్రిట్ లారీని బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళు ఇట్టిచ్చేటు ఉంది. మా ప్రాథమికంగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది. స్పిరిట్ వెహికల్. వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి కాదర్ భాష ఒకతను, షేక్ అలీము, షేక్ అప్రోజు, జితేంద్ర, అంజీనాయక్. వీళ్ళలో ఒకతను కాదర్ భాషకు ఇంజూరీస్ ఉన్నాయి. రిమైనింగ్ అంతా చనిపోయారు. అక్కడ ముగ్గురు చనిపోయారు. అండర్ గోయింగ్ షిఫ్ట్ ఇంకొకతను చనిపోయాడు. ఇక్కడ వాళ్ళతో కేసు కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తదుపరి చర్య తీసుకుంటున్నాం. వీళ్ళంతా కడప సరౌండింగ్ ఉన్నారు. కడప సరౌండింగ్ ఉన్నారు. ఇందులో ఒక హోంగార్డ్ ఉన్నాడు అంజీనాయక్ అని చెప్పేసి. ఇతను బెటాలియన్ వాకరేపేట బెటాలియన్లో అక్కడ పనిచేస్తామని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తర్వాత కంప్లైంట్ తీసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. ఎవరున్నారో వాళ్ళే తోలుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, అసలు గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం ఏంటి, ఎక్కడి వరకు దాన్ని పూర్తిగా తెలుస్తుందా? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలో అయితే గనక ఇవాళ ఉదయం దాదాపుగా తెల్లవారుజాము సమయంలో 3:30 కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కడప నుంచి కూడా దాదాపుగా రాయచోటికి వెళ్తున్నటువంటి కడప స్థానికులు కొంతమంది కూడా ఇవాళ తెల్లవారుజామున ఏదైతే ఎటియోస్ కారులో కూడా వాళ్ళందరూ కూడా రాయచోటికి పయనం జరగడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఈరోజు తెల్లవారుజాము ప్రాంతంలో కూడా ఏదైతే రామాపురం దాటగానే చిట్లూరుకు సంబంధించిన గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో అక్కడ ముందుగా వెళ్తున్నటువంటి లారీని కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఆ ఎటియోస్ వాహనం అయితే కనుక ఢీకొనడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో కూడా ఒక్కసారిగా ఈ ఎటియోస్ వాహనం ఢీకొనడం కూడా అక్కడ ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో ఇద్దరైతే కనుక అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మిగతా వారిని కూడా ఏదైతే ఆ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రమాదంలో దాదాపుగా చూసుకుంటే అఫ్రోజ్, అలాగే అలీం, జితేంద్ర, అలాగే అంజీనాయకులు కూడా పూర్తిస్థాయిలో కూడా మృతి చెందడం జరిగింది. అలాగే కాదర్ భాష అనే వ్యక్తి కూడా పూర్తిస్థాయిలో తీవ్రంగా అతను గాయపడడంతో కూడా అతన్ని కూడా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడైతే కనుక ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ చెల్లా చెదిరై పడిపోయినటువంటి మృతదేహాలను కూడా రాయచోటి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ పూర్తిస్థాయిలో కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అతివేగంగా వెళ్లడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎటియోస్ వాహనం అయితే కనుక ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక వైపు నుంచి ఢీకొనడం కూడా ఈ ఘటన జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఏదైతే రామాపురం పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిస్థాయిలో రామాపురం సిఐ అలాగే గంగాధర బాబు కూడా మీడియాకు తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు కూడా దుర్మరణం చెందారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన కారణాలు చూసుకుంటే కనుక అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి అక్కడ ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.